కాంగ్రెస్ ఎమ్మెల్యే వచ్చింది కదా ఇక్కడ మీ మీ కాన్స్టిట్యూన్సీ మీ నియోజకవర్గంలో. సో ఈమె ఏమంటుంది ఈ పత్రం చూపించినప్పుడు, ఈ బాండ్ పేపర్? ఆమె ఏమంటాంది, మేడం చూపిద్దా అంటుంది కదా, మీరు ఇన్ని రోజుల దాకా ఎందుకు ఉంచుకున్నారు బాండ్ పేపర్, ఎందుకు ఒక్కసారి కూడా మీడియానికి ఎందుకు ఎక్కలేదా అని అన్నారు. మీడియా సహకారం ఎందుకు తీసుకోలేదని అంటే అప్పుడు మాకు ఈ ఆలోచన తట్టింది. అంతవరకు దాకా మాకు ఆలోచన తట్టలేదు. ఎందుకంటే ఇక వస్తారు పోతారు కదా కార్యకర్తలు, వాళ్ళొకరు వీళ్ళొకరు, అప్పుడే అడుగుదామని అనుకున్నది. ఎప్పుడు వచ్చినా జంగారావు రెడ్డి మీటింగ్ కి వచ్చేది పోయేది, సారు అని పోయి కలితే సరే అమ్మ చూద్దాం అనుకుంటా కదా, మనిషిని ఇట్లా దెబ్బ కొట్టేది, చూద్దాం అమ్మ పర్వాలేదు చూద్దాం అనుకుంటే వెళ్ళిపోయేది అంతే. ఇక ఇంకేం మాట్లాడకపోయేది, ఇంకో జవాబే ఇవ్వకపోయేది. అసలు చూద్దాం అమ్మ అనేది భుజం కొట్టేది, అవతల పడేది. ఇక ఇంకో మాట్లాడకపోయేది, ఏం చెప్పకపోయేది. పలానా రోజు రాండి, ఇంటికి రాండి, గీడికి రాండి, గాడికి రాండి, ఏది చెప్పకపోయేది. ఎక్కడ మీటింగ్, మురిపురాల కాడ మీటింగ్ అయితే కూడా మురిపురాలకు కూడా పోయినాం. ఈ ఆమెను తీసుకొని ఇన్సూరెన్స్ వచ్చిందా మీకు? ఇన్సూరెన్స్ అంటే నాకు ఒక్కదానికి 3 పిల్లల మీద 3 లక్షలు ఎత్తానన్నారు. నాకు